హాయ్ గైస్, ఎట్లున్నారు? ఈరోజు మన వీడియోలో టేస్టీ టమాటా చారు ఎలా చేయాలో చూపించబోతున్నాను. అవును, మీలో ఎంతమందికి టమాటా చారు అంటే ఇష్టం? నాకైతే చాలా ఇష్టము. అసలు ఏ కర్రీ ఉన్నా లేకపోయినా టమాటా చారు ఒకటి ఉన్నా సరిపోతుంది అనిపిస్తుంది అప్పుడప్పుడు. అలా మంచిగా టమాటా చారు టేస్టీగా రావాలంటే ఈ చిన్న టిప్స్ ఫాలో అయితే చాలా టేస్టీగా చేయొచ్చు. అదేంటో చూసేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక 3 పెద్ద టమాటాలను తీసుకున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా ఇట్లా అడ్డంగా కట్ చేసుకొని అవి కొన్ని ఒక బౌల్లో వాటర్ తీసుకొని బాగా మసలబెట్టుకోవాలి. మనకు పొట్టంతా ఊడిపోయేంత వరకు మంచిగా మసలబెట్టుకోవాలి. ఆ నీళ్లు చల్లారాక మనం ఆ టమాటాలని ఆ నీళ్ళల్లోనే బాగా ఇట్లా స్మాష్ చేసుకోవాలి. మంచిగా పిసుక్కోవాలన్నమాట ఆ జ్యూస్ అంతా అందులో పట్టేలాగా. ఇప్పుడు పోపు కోసం నేను కరివేపాకు, ఆనియన్, పచ్చిమిర్చి అండ్ వెల్లుల్లి. ఇందులో వెల్లుల్లి చాలా మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దాంతోటే చాలా టేస్టీ వస్తుంది టమాటా చారు అనేది. సో ఇంకా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక మన పోపు దినుసులు అండ్ ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని మంచిగా కొంచెం వేగనివ్వాలి. అవి కాస్త వేగాక ఇందులో కరివేపాకు కూడా వేసి కొంచెం మంచిగా మిక్స్ చేసుకొని అది కాస్త వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టుతో సహా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లోనే చిటికెడు పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈలోపు మనకు పోపు రెడీ అయ్యేలోపు మనం ఇంతకుముందు రెడీ పెట్టుకున్నాం కదా టమాటా, అది మ్యాష్ చేసుకుంది. సో దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఒక జల్లిబుట్ట లాంటిది ఉంటే దానిలో వడగట్టుకోండి. చాలామంది మిక్సీ పడుతుంటారు. అలా కాకుండా ఇలా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది టమాటా చారు. మిక్సీ పడితే మనకు అంత టేస్ట్ అనిపించదండి. మనం చేయితో ఇలా చేసి జల్లిబుట్టలో వడగట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా రసాన్ని మనం ఈ పోపులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి అంతా కలిసేలాగా. ఇప్పుడు ఇందులో గల్లుప్పు వేసుకోండి. మీ గల్లుప్పు వల్ల చాలా టేస్టీ వస్తుంది నార్మల్ సాల్ట్తో పోలిస్తే. సో అందుకని నేను ఇక్కడ గల్లుప్పు యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కారంని యాడ్ చేసుకోండి. మీకు అంటే టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. నేనైతే ఆల్రెడీ పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి కొద్దిగా తక్కువనే యాడ్ చేశాను. అందులోనే ఒక చిటికెడు ఇంగువని యాడ్ చేయండి. ఇంగువని యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అంతేకాకుండా మనకు డైజెషన్ కూడా ఈజీగా అవుతుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకొని అన్ని ఇంగ్రీడియంట్స్ మంచిగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ వరకు బాగా మంచిగా మసలబెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు మంచిగా మసలబెట్టుకోండి. మనకు టమాటా చారు ఎంత మసిలితే అంత టేస్ట్ వస్తుందండి. అలాగని చిక్కగా అయ్యేంత వరకు కూడా చూడొద్దు. మంచిగా మనకు వాటర్ కన్సిస్టెన్సీలో ఉండాలి. అలాగని మంచిగా బాగా బాయిల్ అవ్వాలి టమాటా చారు అనేది. సో చూస్తున్నారు కదా, మనకు టమాటా చారు అనేది మంచిగా మసిలిపోయింది. సో ఇంకా ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకు టమాటా చారు అనేది రెడీ అయిపోయిందండి. అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే చేసేటప్పుడే చాలా అసలు ఎప్పుడెప్పుడు అవుతుందా, ఎప్పుడెప్పుడు తిందామా అనిపించింది. అసలు అంత ఆ స్మెల్కే టెంప్ట్ అయిపోయాను నేను. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా కుదురుతుంది. ఇంతకీ నేను చేసిన టమాటా చారు మీకు నచ్చిందా లేదా?